హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సునీల్. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చేసి నేను మా ఫామ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. మా ఫామ్లో మేము కొన్ని పనులు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మన ఆవుల కోసం మనము ఒక సంప్ అయితే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ సంప్ను అదేవిధంగా మా ఫామ్లో ఉన్నటువంటి ఇంకోసారి నేను మా ఫామ్ని అయితే మొత్తాన్ని చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ఆవుల కోసము ఇది నీళ్లు తాగడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సంప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మా ఆవులకు. దీని లోపల మనము ప్రజెంటు ఇక్కడ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ బండలు లోపల వేసేసి మనము ప్లాస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. రేపు దీనికి ప్లాస్టింగ్ అయితే చేపిస్తాను. ఆ బండలు లోపల వేసేసి మనం కొద్దిగా ఈరోజు వెదర్ అయితే వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి మనము ఈరోజు ఈ పని అయితే స్టార్ట్ చేయలేము, ఆపేయడం జరిగింది. మళ్ళా ప్లాస్టింగ్ చేశాక వర్షం పడితే పని అయిపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకోసం అనేసి ఈరోజు ఎవరిని మేస్త్రిని వద్దని చెప్పాను. చూడండి, ఇంత పెద్ద హౌస్ అయితే కట్టిస్తున్నాను. ఇప్పుడు పంటకు వర్షం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షం పడకపోతే పంటలన్నీ ఎండిపోయేటివి. ఇప్పుడు మెయిన్ టైంలో వర్షం పడి రైతులకు కొద్దిగా ఈ వర్షం అనేది ఆదుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే మన సైడ్ మొత్తం వర్షం పైన ఆధారపడే వ్యవసాయం అనేది చేస్తారు కదా ఫ్రెండ్స్. చూడండి, మా చేనులో మా పొలంలో అయితే పంట వేయడం జరిగింది. అదేవిధంగా ఇది మా షెడ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మన షెడ్లో వచ్చేసి మన ఆవులని చూపెడతాను. నేను ఇంతకుముందే చూపెట్టాను, అదేవిధంగా ఇప్పుడు కూడా చూపెడతాను. ఇవి హౌస్ లోపల వేయడానికి బండలు అయితే తెప్పించాను. కొద్దిగా క్లీన్ ఉండడానికి, వాటర్ అనేవి క్లీన్ ఉండడానికి ఈ బండలు పెట్టడం లోపల అంటే వేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఆవులు చూడండి, ఎన్ని ఆవులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది దూడ ఉంది, ఆవు దూడ, ఇది దూడ. పెద్ద ఆవులు అయితే 11 ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తంలో. అదేవిధంగా చిన్న ఆవులు వచ్చేసి 5 చిన్న ఆవులు ఉన్నాయి చూడండి, చిన్న దూడలు ఉన్నాయి చూడండి. ఎన్ని ఉన్నాయి చూడండి. వాటి కోటం అటు సైడ్ దాన అయితే ఉంది ఫ్రెండ్స్. అటు సైడ్ దాన వేయడం జరిగింది. అవి సొప్ప ఆవుల కోసము. మన దగ్గర దేశీ ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టైంలో మేపకారి వచ్చేసి మేపే అతను ఆవులను మేపుకొని మళ్ళా సాయంత్రం పూట వాటిని తీసుకొస్తాడు. సాయంత్రం పూట ఇక్కడ మేము కట్టేస్తాము. అదేవిధంగా అక్కడ కొద్దిగా సొప్ప వేయడం జరిగింది. అదేవిధంగా పంట కూడా వేయడం జరిగింది. మా పంటను కూడా చూపెడతాను, మా పొలాలలో ఏమేమి వేసామనేది. ఇక్కడ మా ఇంటి కోసం పాల కోసం 2 బర్రెలు కూడా పెట్టుకోవడం జరిగింది. చూడండి, కుక్క పిల్ల కూడా ఉంది చూడండి, టామీ. దీని పేరు రాఖీ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో చూడండి. మా రాఖీ చిన్నప్పటి నుండి ఎంత చిన్నగా ఉంది చూడండి. రాఖీ ఉట్రే ఫ్రెండ్స్. ఇది మా రాఖీ ఉంది చూడండి, ఎలా ఉందో చూడండి. ఇది మనతోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పటి నుంచిగా దీనికి ఇక్కడనే కట్టేయడం జరిగింది. ఇంతకుముందు ఇంట్లో ఉండేది ఇది. ఇప్పుడు ఈ ఆవులతో పాటు ఇది కూడా ఇక్కడనే ఉంటుంది.
చూడండి ఇగో ఫ్రెండ్స్, ఇది మా వ్లాగ్ వచ్చేసి. మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేను డైలీ వ్లాగ్ తీస్తూ ఉంటాను మా ఆవుల పైన. గోరక్షక్ అనేది ఎంత వాల్యూ అనేది మీకు కూడా తెలిసిందే ఫ్రెండ్స్. గోరక్షక్ అనేది మనము చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో అయితే ఆవుల్ని ఎవరు పెంచడం లేదు. నార్మల్గా మన ఉన్న ఆవుల్ని మనం రక్షించుకోవాలనేసి నేను వీటిని షేర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నేను చేసే పనిని కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసినట్లయితే మా ఆవుల్ని కూడా మీరు అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. అందరికీ ధన్యవాదాలు వీడియో చూసినందుకు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.